వన్ టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అతిథి కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు ఉన్నారు. సరే, గత ఎంపీలతో పోలిస్తే మీరు కర్నూలు అభివృద్ధికి ఎలాంటి విభిన్న విధానాన్ని అనుసరిస్తున్నారు? నేను కర్నూలు పార్లమెంట్ ప్రజలకు చెప్పేది ఏమంటే, నేను కొత్తగా ఒక విద్యావేత్తని మీరు ఎంచుకున్నారు. నన్ను నా వంతు పాత్ర అమోఘంగా పోషించాలని చెప్పేసి నేను ఎలక్షన్లో మీకు ఏమైతే చెప్పానో అందులో భాగంగా నేను మీకు మీ రుణం దింపుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. క్షణక్షణం అనుక్షణం మీతో పాలు పంచుకుంటూ ప్రజలతో మమేకమవుతూ మీరు ఏ క్షణమైనా నా ఇంటికి రావచ్చు. నేను ఒక ఆఫీస్ పెట్టాను, ప్రజా దర్బారు మాదిరిగా ప్రతిరోజు నిత్యం మీకు అందుబాటులో ఉన్నా. ఈ కర్నూలు పార్లమెంట్లో అభివృద్ధిలో భాగంగా నా పాత్ర ఏమంటే, నేను మీకు చెప్పాను, మనకు ఉండేది రెండే పార్టీ. ఇరిగేషన్ అయితేనేమి, పారిశ్రామిక కొంత సక్సెస్ అయ్యాము. ఇరిగేషన్ పరంగా కొంత వెనకబడ్డాం. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్లో కూడా మనకి హంద్రీనివా ద్వారా సక్సెస్ అయ్యాం. హంద్రీనివా ద్వారా కొంత సక్సెస్ అయ్యాం. ఇది క్లియర్ కట్గా మీకు అంతా కనబడతా ఉంది. అరే 60,000 ఎకరాలు దాదాపు సాగులోకి వస్తుందని చెప్పాను. అంతేగాక మనకుండే సమస్య ఏమంటే వేదవతి ప్రాజెక్ట్. మనకు ఉండేది ఏమంటే, నేను ఆ రోజు కూడా ఎలక్షన్లో చెప్పాను మీకు అంతా, వేదవతి ప్రాజెక్ట్ సాధన అని చెప్పాను. ఒకటి ఆర్డిఎస్ రైట్ మనకు రెండో అంశం. మూడోది వచ్చేసి గుండ్రేల ప్రాజెక్ట్. ఈ గుండ్రేల ప్రాజెక్టు గురించి మీరు బాగా ప్రజలంతా బాగా చూశారు. గత అసెంబ్లీ సెషన్లలో గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు సుదీర్ఘంగా చెప్పారు. కర్నూలు వెస్టర్న్ పార్ట్లో నేను దగ్గర నుండి చూశాను, ఆ కష్టాలు ఉన్నాయి, వీళ్ళకి ప్రత్యేక కార్యాచరణ చేయండి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయితేనేమి, వీరిద్దరు కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని మన కర్నూలు జిల్లాకు ఇన్ఛార్జిగా ఎవరిచ్చారు? జలమండలి జలశాఖ మంత్రి వర్యులు ఇచ్చారు మనకు. అంటే ఇరిగేషన్ మినిస్టర్ ఇచ్చారు. ఎందుకు? ఈ కర్నూలు వెస్టర్న్ పార్ట్ భౌగోళికంగా అర్థం కావట్లేదు. ఇది రాష్ట్రం అంతా ఒక సైడ్ వాళ్తే ఈ కర్నూలు జిల్లా వెస్టర్న్ పార్ట్కి మాత్రం నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తామంటే సాధ్యం కాకదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాతో పదే పలు మీటింగ్లలో సార్ చెప్పడం జరిగింది. మేము అడగడం జరిగింది, సార్ మా వెస్టర్న్ పార్ట్ ఉందని చెప్పంటే సార్ కూడా చాలాసార్లు సుదీర్ఘంగా మాతో చర్చించడం జరిగింది పలు మీటింగ్లలో. అందులో భాగంగా జలశాఖ మంత్రులు మనకి ఇచ్చారు. సార్ కూడా సపరేట్ కార్యాచరణ చేస్తారు. ముఖ్యమంత్రి కూడా స్పష్టంగా చెప్పారు, ఈ కర్నూలు వెస్టర్న్ పార్ట్ని ఒక యూనిట్గా తీసుకొని ఈ ప్రాంతాన్ని డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, ఇరిగేషన్ అయితేనేమి సపరేట్గా ఒక ప్రణాళిక తయారు చేయండి. ఆ కార్యాచరణకు లోబడి మనం ఆ పార్ట్ని తీసుకొచ్చింది. వేరే ప్రాంతాలతో లింకప్ పెడితే అది సెట్ కాకున్నది అని సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా దానికి కార్యాచరణ జరుగుతుంది. కాబట్టి మనకు 4 ఏళ్ళ టైం ఉంది. అందులో భాగంగా ఖచ్చితంగా ఏదేమైనా కూడా మన కర్నూలు వెస్టర్న్ పార్ట్ సస్యశ్యామలం చేయడంలో మా వంతు పాత్ర అమోఘంగా పోస్తామని చెప్పేసి తెలియజేస్తామని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకుంటూ కర్నూలుకు నిధులు ప్రాజెక్టులు తెచ్చేందుకు మీ ప్రయత్నాలు ఏం చేస్తున్నారు? అంటే ఇందాక డ్రోన్లది ఒకటి ఏదో చెప్పారు, ఇంకా నిధులు తేవడంలో కానీ అట్లా మీ వంతు పాత్ర పోషిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం ఇక్కడ మనం, ఎందుకంటే అలయన్స్ ఎన్డీఏ కూటమి. నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, మీరు ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలా. మీకు ఇది తెలియని విషయం ఒకటి, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే పలు వేదికల మీద చెప్పడం జరిగింది. అది వాస్తవం కూడా. మేము కళ్ళారా చూసాం. మేము పార్లమెంట్లో ఉన్నాం కాబట్టి ఆ స్కీమ్స్ అనేటివి దాదాపు 86 స్కీమ్లు క్లోజ్ చేసినాడు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 89 స్కీమ్లు డబ్బులు తెచ్చుకున్నాడు. యూసీలు సమర్పించకుండా, మిగతా పనులు చేయకుండా ఆ డబ్బులు ఇక్కడ వాడేసుకొని, ఇక్కడ ఏం కార్యాచరణ లేకుండా మిగతా దానికి డైవర్ట్ చేసి దానికి సంబంధించిన వర్కులు మేము చేశామని చెప్పి మళ్ళీ సబ్మిషన్ చేయక, ఆ మిగతా డబ్బులు మళ్ళీ అలొకేషన్ అయినటువంటి తీసుకొచ్చుకోలేక రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తారు, బెస్ట్ ఎగ్జాంపుల్ జల్ జీవన్ మిషన్ అనేది మన జిల్లాలకు ఎంత ముఖ్యమండి. నీళ్ళు తాగనిక లేక అల్లాడిపోతున్నాం. జల్ జీవన్ మిషన్ స్టేట్ నుంచి కట్టాల్సినటువంటి అలొకేషన్ 40% కూడా కట్టక, అక్కడి నుంచి వచ్చే డబ్బులు యూజ్ చేసుకోక, తెచ్చుకున్నాడు అరకొర డబ్బులు తెచ్చుకొని అవి వాడుకొని మిగతా పనులు చేయక అంతా ఎట్లా చేసినట్టు అస్తవ్యస్తం చేసి పెట్టారు. కాబట్టి స్టేట్ నుంచి కాంట్రిబ్యూషన్ చేయాల్సింది చేయకుండా రాష్ట్రాన్ని దివాలా గౌతనం చేశాడు. కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మా మొట్టమొదటిసారి ఎంపీలంతా తీసుకొని పోయి సార్ సిఆర్ పార్టీల దగ్గర కూర్చొని, అది 2026 స్కీమ్ అయిపోయింది జల్ జీవన్ మిషన్ అనేది. యాక్చువల్గా సార్ గట్టిగా పట్టుబట్టి 2028 వరకు పొడిగించుకున్నా దాన్ని, ఆ జల్ జీవన్ మిషన్ స్కీమ్ని 6,000 కోట్లు ఎంతో అవుతుందంటే కూడా మన స్టేట్ నుంచి కాంట్రిబ్యూట్ చేస్తామని సార్ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి 20,000 కోట్ల అక్కడి నుంచి ఫండింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలని చెప్పేసి కృతనిశ్చయంతో ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, వీరిద్దరి సహకారంతో పైన బీజేపీ వీళ్ళంతా సమన్వయంతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి
ఈ విధంగా ఆ ఆగిపోయిన స్కీమ్లన్నీ రీఓపెన్ చేసి మళ్ళీ అంటే ఈ ప్రాంతానికంతా మన కర్నూలు వెస్టర్న్ పార్టీ కూడా ప్రతి స్కీమ్ అందే విధంగా కార్యాచరణ రెడీ అయింది. మనకు కూడా ప్రతి ఇంటికి నల్ల రావడానికి సస్టైనబుల్ వాటర్ ఉండేటివి అంటే గాజుల ప్రాజెక్ట్ అనుకోండి, ఇంకా పందికొండ రిజర్వాయర్ అనుకోండి, ఎక్కడైతే వాటర్ ఖచ్చితంగా ఉంటుందని దాని నుంచి అక్కడి నుంచి ఆ వాటర్ ఇంటేక్ తీసుకొని మనం గ్రిడ్లు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి నాలా ఇవ్వాలని చెప్పేసి కార్యాచరణ జరుగుతూ ఉంది. దీనికోసం దాదాపు 2700 కోట్లతో రూపకల్పన జరుగుతూ ఉంది మన కర్నూలు వెస్టర్న్ పార్ట్ కర్నూలు జిల్లాకంతా. కాబట్టి ప్రతి తాలూకాలో బ్రహ్మాండంగా జల్ జీవన్ మిషన్ అతి త్వరలోనే దాని ఫలితాలు వస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మీ 5 ఏళ్ల పదవీ కాలంలో కర్నూలు నియోజకవర్గాన్ని అంటే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఏ స్థితిలో చూడాలనుకుంటున్నారు, ఏ స్థితిలో అభివృద్ధి పరచాలనుకుంటున్నారు? కర్నూలు పార్లమెంట్ ప్రజలకు నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ఒక పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఎలక్షన్లకు బిఫోర్ ఏదైతే మాట ఇచ్చానో అంటే ఇరిగేషన్ పరంగా అయితేనేమి, పారిశ్రామికంగా అయితేనేమి, మౌలిక వసతులు, ఈ 3 అంశాలు నా టార్గెట్ అంతా. ఎందుకంటే చాలా వెనుకబడ్డాం. మూడు అంశాలు మనం వడివడిగా అడుగులు వేస్తాను. అందులో నేను 3 అంశాలు చెప్తాను. ఎందుకంటే సుదీర్ఘంగా కాకుండా మనకు కావాల్సింది ఏమంటే మిగతా జిల్లాలతో మనం పోటీ పడాలా, మిగతా రాష్ట్రాలతో మనం పోటీ పడాలంటే పారిశ్రామికంగా అనే దాంట్లో మీకు అందరికి చెప్పాను ఇప్పటికే. అది మళ్ళీ రాదు మనకు అవకాశం. ఓర్వగల్ అనేది రోడ్ వచ్చేసింది కాబట్టి రకరకాల ఇండస్ట్రీలు వస్తుంది దాంట్లో కార్డర్లో. కాబట్టి అది ఒక పారిశ్రామిక మనకు ఒక హబ్బు సాధించుకున్నట్టే. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో నా పీరియడ్లో మేము ఎంపీ హోదాలో ఒక పార్లమెంటేరియన్గా నేనున్న తర్వాత నా పీరియడ్లో ఒక ఓర్వకల్ అనేది దేవుని దయ వల్ల గౌరవ మంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా మేము పార్లమెంట్కి పోకుండా అయ్యా మేము ఓర్వకల్కి తీస్తున్నామని చెప్పేసి సార్ గట్టిగా మాకు చెప్పడం జరిగింది. అందులో భాగంగా మా పీరియడ్లో ఓర్వకల్ అనేది ఒక హబ్ చేశాము, నోట్ పాయింట్ తెచ్చామని సంతోషం ఒకటి సాధించాం. నేను చెప్పేది ఏమంటే మనం ఎంపీగా గెలిచిన తర్వాత మీరు బాగా గమనించారు, పత్తికొండ నియోజకవర్గానికి మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వస్తే పెన్షన్ కార్యక్రమంలో భాగంగా ఆ వేదిక సాక్షి నేను అడగడం జరిగింది. సార్ కర్నూలు నుంచి బళ్ళారి వరకు మాకు నేషనల్ హైవే కావాలా, 7 అసెంబ్లీలు మనకు ముడిపడి ఉన్నాయి సార్, ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల్లో భాగంగా ఖచ్చితంగా ఈ రోడ్డు కావాలి సార్, మాకు 7 అసెంబ్లీల ప్రజలు చాలా అస్తవ్యస్తంగా ఇబ్బందులు పడుతున్నారు సార్ అని చెప్పంటే సార్ ఆ సభా వేదిక నుంచి సార్ మైక్ తీసుకొని ఎంపీ గారు చెప్పినట్టు ఖచ్చితంగా కర్నూలు నుంచి బళ్ళారికి మేము రోడ్డు వేయడానికి సిద్ధమని చెప్పేసి ప్రజలకంతా చెప్పారు. మీరంతా విన్నారు. అంటే మనమంతా నేను ఒక ఎంపీగా అయిన తర్వాత నాకు ఒక ఆనందం ఉంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో సార్తో అది అయిన తర్వాత అది సాధించుకుంటున్నామని చెప్పేసి. అంతేగాక ఏదో సార్ హామీ ఇచ్చారు మేమేదో అడిగాము అనేది ఇది రాజకీయ పరంగా నేను చెప్పేది. మేము ఢిల్లీ వెళ్ళిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళని మేము కలవడం జరిగింది. నైట్ ఒక రోజు సార్ గాడికి మళ్ళీ ఫైల్ పెడితే మరుసటి రోజు అదే పనిగా నితిన్ గడ్కరీ గాడికి పోయి సార్ స్వయంగా చేతుల మీదుగా కర్నూలు టు బళ్ళారి ఈ రోడ్డు వేయాలి సార్ అని చెప్పేసి సార్ స్వయంగా చెప్పండి. ఆల్ ఎంపీస్ ఇట్లా కూర్చోబెట్టుకుని దాన్ని అంటే మనం 99వ మెట్టు ఎక్కాం దాని విషయంలో, దాంట్లో డౌటే లేదు. మనకు ఇంకా రావాల్సింది దానికి సంబంధించిన కార్యాచరణ రావాలి. కాబట్టి నేను అంతేగాక నేను ఏదో ఇచ్చాం కదా అని చెప్పేసి నేను ఊరుకున్నట్లేదు. ఖచ్చితంగా ఈ 4 ఏళ్ళ అయిపోయే లోపల దాన్ని ఎన్హెచ్లోకి మార్చి ఎన్హెచ్లో చేసి సాధిస్తామని చెప్పేసి నాకు 100% హోప్ ఉంది. కాబట్టి మౌలిక వస్తువుల పరంగా ఆ రోడ్డు సాధిస్తాం. పారిశ్రామికంగా అయిపోయింది. ఇరిగేషన్ పరంగా మనకు అందరినీ వెడల్ జరుగుతూ ఉంది. ఒక అడుగు వేసాం బ్రహ్మాండంగా, ఒక పార్ట్ అంతా అయిపోతూ ఉంది. మనకి మిగిలిన ఆలూరు, మంత్రాలయం, ఎమ్మెనూరు ప్రాంతం కావాలి, మనకి కోడుమూరు ఈ బెల్ట్ కావాలి మనకు. కాబట్టి మనకు ఆర్డీఎస్, ఆ వేదావతి, ఆ రెండే మన ముందున్న లక్ష్యాలు. కాబట్టి మనకు గౌరవ జలమండలి జలశాఖ మంత్రులు ఉన్నారు కాబట్టి మనకు నిమ్మల రామానాయుడు గారికి మనం పదే సార్కి విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. రాబోయే రేపు బాడీ మీటింగ్లో కూడా మేము మళ్ళీ చెప్పుకొని ఆ వేదావతికి దానికంతా మేము ఫండ్స్ కూడా అలొకేషన్ చేసుకునే వరకు మేము వదిలిపెట్టమని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇరిగేషన్ అయితేనేమి, మౌలిక వసతులు అయితేనేమి, పారిశ్రామికత మనం అడుగులు వేస్తా ఉన్నాం. ఈ 4 ఏళ్ల పీరియడ్లో బ్రహ్మాండంగా మన జిల్లా ముఖ చిత్రం అయితే ఎన్నడూ చూడనంతగా ఖచ్చితంగా ఆ మార్క్ అయితే వేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. తెలియజేయడమే కాదు, నా మాటలు మాత్రమే కాదు, మీరు ఒక్కసారి ఆ కార్యాచరణ కూడా చూడాలి. మీరు స్వయంగా వెళ్ళండి, అందరినీ వాకెళ్ళి చూడండి, తొంగి చూడండి, వెడల్పు జరుగుతుందా లేదని చెప్పేసి మీరు స్వయంగా చూడాలా. ఏదో మాటల్లో చెప్తున్నామని చెప్పేసి కాదు, మీరు స్వయంగా కాలువను పర్యవేక్షించాలి. ఒకటి ఓర్వకల్ హబ్ అని చెప్పాము, అక్కడ పరిశ్రమలు ఇంతకు పడుతున్నాయా లేదా, అక్కడ ఏం జరుగుతుందని చూడండి. టెండర్లు కూడా అయిపోయినాయి, మొన్న టెండర్స్ అయిపోయినాయి. ఆ ప్రాంతం అంతా ఇప్పుడు ఎట్లా ఉంది మీరు ఒక్క సంవత్సరం తర్వాత చూడండి. అక్కడ ఒక 1 ఇయర్ ఎగ్జాక్ట్గా నిజంగా చెప్పారు కదా, ఏదో హబ్ అన్నారు, దేశంలోనే ఒక ఓర్వకల్ అని చెప్పారు మా ఎంపీ గారు. ఇది నిజమా కాదంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ 1 ఇయర్కి ఎగ్జాక్ట్ చూడండి అక్కడ ఆ ప్రాంతం ఎంత మార్పు. ఇదొకటి. కాబట్టి మీరంతా కొంచెం సంయానంతో ఉంటే, మీ అందరి సహకారంతో, మీ అందరి మన్నలతో, మీ ఆశీస్సులతో నేను ఇంకా 4 ఏళ్లలో మీరు అనుకున్న లక్ష్యాలను ఛేదిస్తా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ లేకపోతే ప్రాజెక్టులకు నిధులు తీసుకురావడంలో మీరు ఎలాంటి చర్చలు జరుపుతున్నారు?
వాస్తవంగా మనకి ఎట్లుందంటే నేను పార్లమెంట్కి అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ సెషన్లో గత పరిపాలనలో గత ముఖ్యమంత్రి పీరియడ్లో కూడా సెంట్రల్ నుంచి ఏమాత్రం మన కర్నూలు జిల్లాకు ₹1 ఫండ్ ఇచ్చేది. మనది యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్ కొని ఉంటే వెనకబడిన ప్రాంతాల కింద మన రాయలసీమని గుర్తించారు. రాయలసీమ 4 జిల్లాలతో పాటు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏం చేశారంటే ఉత్తరాంధ్రలో కూడా 2 జిల్లాలను దీన్ని కలిపి ఖచ్చితంగా ఈ ప్రాంతాలకు న్యాయం చేయాల్సిందే, ప్యూర్ వెనకబడ్డాయి ఈ రాయలసీమ 4 జిల్లాలతో పాటు ఉమ్మడి జిల్లాలని చెప్పేది. మళ్ళీ 4 జిల్లాలు అంటే మీరు ఆ విధంగా భావించకండి. ఉమ్మడి జిల్లాలు 4 జిల్లాలు రాయలసీమ ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్రలో 2 జిల్లాలు కలిపేసి వీటికి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాల్సిందని సార్ చెప్తే అదే పనిగా 220 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఫస్ట్ సెషన్లో. ఆ రోజు ఈ విధంగా శాంక్షన్ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళంతా, కాంగ్రెస్ ఎంపీలు అయితేనేమి ప్రతిపక్ష పార్టీలు అంతా లేచి గగోలు పెట్టాయి. ఎందుకు ఆంధ్రాకు స్పెషల్గా ఇట్లా ఇస్తా ఉన్నారని చెప్పంటే మా మీద అంత అకసు వాళ్ళు వెక్కారు. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రం కోసం, మన రాయలసీమ వెనకబడిన ప్రాంతానికి ఎంత తపన పడుతుంది మీరు ఒక్కసారి ఆలోచించాలా. ఆ ఫండింగ్ తేవడంలో మా ఎంపీల పాత్రను చేసుకుని సార్ స్వయంగా మినిస్టర్ గారి దగ్గర నుండి తీసుకుపోయి ఖచ్చితంగా ఈ రాయలసీమ ప్రాంతానికి ఇది కావాల్సిందే. మీరు ఒకసారి చూడండి సోదరులారా, నేను ఒక విషయం చెప్తాను, మీకు తెలియని విషయం. గండికోట రిజర్వాయర్ మీకు అందరూ తెలిసినదే. గండికోట ప్రాంతాన్ని బ్రహ్మాండంగా ఒక టూరిజం పాయింట్ చేయాలని చెప్పేసి పర్యాటక శాఖ మంత్రి షెకావత్ గారి కాడికి సార్ స్వయంగా వచ్చి కూర్చొని ఖచ్చితంగా చేయాలని చెప్పేసి పట్టుబట్టి అది చేయడం జరిగింది. మనకు రాబోయే రోజుల్లో అది రాయలసీమనే కదా, మన పక్క జిల్లానే కదా. రాబోయే రోజులు తమాషే కాదు, ఆ ప్రాంతానికి ఒక వెలుగుతుంది రాబోయే రోజుల్లో. అదొక హిస్టారికల్ ప్లేస్ అది, ఆ ప్రాంతాన్ని ఆ విధంగా చేయబోతున్నారు. కాబట్టి అంతేగాక మన ప్రాంతంలో మన కర్నూలు జిల్లాలో కూడా పర్యాటకంగా అయితేనేమి, ఎందుకంటే కొండారెడ్డి బ్రిడ్జ్ కూడా దీన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఇది పురావస్తు కింద ఉందని చెప్పి దీనికి కూడా ప్రత్యేకంగా నిధులు ఇస్తూ ఉన్నారు. గతంలో కూడా టీజీ వెంకటేష్ గారు దానికోసం చాలా కష్టపడ్డారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు. మేము కూడా మా వంతు పాత్రలో కర్నూలు జిల్లాలో ఇటువంటివి కొన్ని పాయింట్లు సెలెక్ట్ చేసి మా ప్రాంతాన్ని కూడా పర్యాటకంగా కూడా అభివృద్ధి పరచాలని చెప్పేసి కూడా మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వేదవతి ప్రాజెక్టు 2014లో చంద్రబాబు నాయుడు గారు జీవో ఇష్యూ చేశారు, ప్లస్ ఫండ్స్ కూడా రిలీజ్ చేసినారు. ఇప్పుడు మళ్ళీ ఈ 2024 ప్రభుత్వం వచ్చింది. మీరు కూడా మీ ఎన్నికల్లో హామీలో భాగంగా ప్రధానంగా వేదవతి ప్రాజెక్టు నిర్మాణం గురించి చెప్పారు. అంటే దాన్ని అప్పుడు జీవో ఇష్యూ అయింది, ఫండ్స్ రిలీజ్ అయినాయి, మళ్ళీ దాన్ని జాప్యం ఎందుకు జరుగుతుందంటారు? కర్నూలు పార్లమెంట్ ప్రజలకు ఈ ప్రశ్న చాలా మంచి ప్రశ్న, మనకు చాలా ఎమర్జెన్సీ ప్రశ్న ఇది. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచిస్తారు, చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎలక్షన్స్ వస్తున్నప్పుడు అనే టైంలో మనకు ఆ టైంలో జీవో ఇచ్చింది. అంటే మన గవర్నమెంట్ అయిపోతూ ఉంది అప్పుడు, మన గవర్నమెంట్ అయిపోయే టైంలో అప్పుడు ఆ టైంలో మనకు జీవో ఇచ్చి ఈ వేదవతి ప్రాజెక్ట్ కట్టాలని చెప్పేసి ఫండ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. 8 టీఎంసీల కెపాసిటీ ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే గవర్నమెంట్ పరిపాలనలో భాగంగా గవర్నమెంట్ మారింది. ఆయన వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన రాయలసీమ వాసే, మరి కర్నూలులో జలదీక్ష కూడా చేశాడు ఆయన. ఎక్కడ లేని దీక్ష ఈ కర్నూలు నంద్యాల చెక్ పోస్ట్లో చేశాడు ఆయన. మరి అటువంటి ప్రాంతంలో ఇటువంటి గడ్డ మీద ఆయన జలదీక్ష చేసినటువంటి మనిషి దాన్ని కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. కొనసాగించకపోగా ఆ జీవో ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క 8 టీఎంసీలని 3 టీఎంసీలు తగ్గించి, మీరు బాగా ఆలోచించండి, 8 టీఎంసీలను 3 టీఎంసీలు తగ్గించినాడు, మనకు జీవో తెచ్చాడు ఆయన. దానికి కేటాయించిన నిధులు డైవర్షన్ చేసి అక్కడ ఒక్క అడుగు కూడా పనిచేయలేదు, ఒక్క అడుగు కూడా 1 సెంటీమీటర్ పనిచేయలేదు. దానికి గాలికి వదిలేశాడు. అటువంటి ఆ విధంగా ఉన్న దాన్ని మళ్ళీ ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాదు ఆ 3 టీఎంసీలు చేశారు, అది 8 టీఎంసీలకు మళ్ళీ దాన్ని సవరణ చేసి దానికి సపరేట్గా, అంటే ఇంకా బడ్జెట్ కూడా పెరిగిపోయింది కొంచెం, అప్పటికి ఇప్పటికి కొంచెం కాలయాపన వచ్చింది కాబట్టి కొంచెం బడ్జెట్ పెరిగింది. దానికి మళ్ళీ డిపిఆర్ తయారు చేయడానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 4.5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాన్ని కంప్లీట్గా ఆ డయాగ్రామ్ మొత్తం దాన్ని ఎస్టిమేషన్ వేసుకొని ల్యాండ్ అక్వైజేషన్ అయితేనేమి, ప్రాజెక్ట్ అయితేనేమి అంతా తీసుకుని దాన్ని 8 టీఎంసీలకు కార్యాచరణ చేయండి అని చెప్పేసి మన ప్రభుత్వం 4.5 కోట్లు ఫస్ట్ సెషన్లో శాంక్షన్ చేయండి. అంటే అర్థమైంది, దాని దిశగా అడుగులు పడతా ఉన్నాయి. మీరు ఆలోచించారు ఇక్కడ. మరి 5 ఏళ్ల కాలంలో ఆయన చేసినటువంటి పని ఏంది? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనదాన్ని టేకప్ చేసుకొని 4.5 కోట్లు శాంక్షన్ చేశారు. డిపిఆర్ మళ్ళీ సపరేట్గా కాలయాపన జరిగింది, కాలాతీతం అయింది కాబట్టి దానికి నిధులు సమకూర్చాలని చెప్పి దాంట్లో భాగంగా వేదవతి ప్రాజెక్టు కట్టాలనే సదుద్దేశంతోనే 4.5 కోట్లు మనం శాంక్షన్ చేశారు. దానికి సంబంధించిన ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. కాబట్టి మేమైతే రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వస్తే కూడా అందులో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలంతా కలిసి, ఒక ఎంపీగా నేను, మా అందరం కలిసికట్టుగా ఒక మినిస్టర్, మనకు గౌరవ
మంత్రివర్యులు టీజీ భరత్ గారు ఉన్నారు. ఇది నేను పలు దఫాలుగా సార్ కూడా చెప్పడం జరిగింది, ఏదేమైనా సార్ ఖచ్చితంగా కావాల్సిందే అని. కాబట్టి సార్ కూడా ఏమన్నారంటే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం తీసుకోండి, కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ తీసుకోండి, ఎక్కడ వేదిక ఉన్నా ఏ వేదిక మీద ఉన్నా కూడా వేదవతి ప్రాజెక్టు, ఆర్డీఎస్ కాలువ ఉండేవాళ్ళ ఈ మూడు దిశగానే ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు నాయకత్వం అంతా. కాబట్టి మన కూటమి ప్రభుత్వంలో ఈ టర్మ్లోనే ఖచ్చితంగా కర్నూలు జిల్లాకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. టీబీ డ్యామ్ నుంచి ప్రధానంగా ఇప్పుడు టీబీ డ్యామ్ మన గేటు ఇదైనప్పుడు కూడా డెమాలిష్ అయినప్పుడు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవడం వల్లనే ఆ పనులు వేగవంతమైనవి. కానీ టీబీ డ్యామ్ నుంచి ప్రధానంగా మన రాష్ట్రం ముఖ్యంగా మన జిల్లా చాలా సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం రైతాంగం. టీబీ డ్యామ్ నుంచి వచ్చే వాటర్ మన ఈ ప్రాంతానికి వచ్చే వరకు అక్రమ ఆయకట్టు కర్ణాటక ప్రాంతంలో పెరిగిపోవడం వల్ల దిగువకు నీళ్లు రాకుండా ఆగిపోతున్నాయి. దీని గురించి ప్రత్యేక చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? అక్కడ ఏమైనా చర్చించారా తుంగభద్ర బోర్డుతో? మేము ఎంపీగా గెలిచిన తర్వాత అక్కడ డ్యామ్ గేట్ కొట్టుకుపోయిందంటే ఒక కర్నూలు పార్లమెంట్ సభ్యునిగా నేను నా బాధ్యతతో ఆ ప్రాజెక్టు సందర్శించడం జరిగింది. మనకు ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా నిమ్మల రామానాయుడు సార్తో పాటు అక్కడ ఆ గేట్ను కన్నయ్యనాయుడు యొక్క సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈయన ఎక్స్పర్ట్ అని చెప్పే సార్ని ఇమ్మీడియట్గా హుటాహుటిన పిలిపించి ఆ గేట్ను బిగించడంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అమోఘమైన పాత్ర పోషించారు. అందులో భాగంగా మనకు సమ్మర్ అంతా బ్రహ్మాండంగా మన కర్నూలు జిల్లా రైతాంగానికి ఎల్ఎల్సి ద్వారా ఇది ఒక అంశం. రెండవ అంశం మీరు అడిగినట్లు జలచౌర్యం జరుగుతుందని చెప్పారు. జలచౌర్యం కంటే ముందుగా మనకు ఆ కోట 24 టీఎంసీలు రావాలి. 24 టీఎంసీలు రావాలంటే మనకు 16 టీఎంసీల వరకే వస్తున్నాయి అక్కడ. ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల్లో ఒకసారి ఆ కోట తగ్గిస్తూ ఉన్నారు. అంతేగాక మనకు లైనింగ్ పనులు సరిగా లేవు. మేజర్గా మన ఎల్ఎల్సి కాలువ అనాది కాలం నుంచి ఉండేదాన్ని ఆ కాలువ లైనింగ్ సరిగా లేదు. మీరు ఒకసారి ఇప్పుడు చూడండి టెండర్లు కూడా ఇచ్చారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎల్ఎల్సికి లైనింగ్ వర్క్ జరుగుతుంది, ప్రజెంట్ కూడా జరుగుతూ ఉంది. మీరు ఒకసారి మీడియా పాత్రికలు అయితేనేమి పబ్లిక్ అయితేనేమి మీరు ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఇప్పుడు అది ఆ తొందర దాన్ని ఆ లైనింగ్ కూడా కొంత ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందో దాన్ని చేసి, ఎందుకంటే మనకు నీళ్ళు రావాలంటే ఏం కావాలి సోదరులారా మీరంతా లైనింగ్ బాగుండాలి. ఆ లైనింగ్ను గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ₹1 కేటాయించలేదు, ₹1 కూడా. ఆ కాలువని దుస్థితి ఆ విధంగా ఉన్నది. కాబట్టి ఎక్కడెక్కడ ఎమర్జెన్సీ రిపేర్స్ చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నారు, ప్రజెంట్ కూడా చేస్తూ ఉన్నారు. రేపు ఖరీఫ్ నీళ్ళు ఇవ్వాలి కాబట్టి అందులో భాగంగా అది అయిపోగొట్టుకొని మనం ఈసారి మన టార్గెట్ ఎంత ఉందో అంత చేయాలని ఒక అంశం. రెండవది ఏమంటే మీరు ఒకసారి రబీ మాత్రం ఈసారి దయచేసి హోప్స్ పెట్టుకోవద్దండి. ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ గేట్లన్నీ మార్చాలని చెప్పేసి ఆల్రెడీ తీర్మానం చేయడం జరిగింది. ఆ డ్యామ్లో కూడా అంతా జరిగింది. కాబట్టి ఈసారి అన్ని చర్చలు జరిగినాయి. రేపు 27వ తారీఖు అంటే దాదాపు 2-3 రోజుల తర్వాత 27వ తారీఖు తుంగభద్ర డ్యామ్ బోర్డు మీటింగ్ ఉంది. ఆ బోర్డులో కూడా తీర్మానం చేసి ఆ రోజు అనౌన్స్మెంట్ కూడా వస్తుంది క్లియర్ కట్గా. మనం ఎందుకంటే రబీలో పంటలు వేసుకోవద్దండి, ముందు రైతులంతా ఇబ్బంది పడద్దండి. ఆ డ్యామ్ గేట్లని మనం చేసుకుంటాం. ఎందుకంటే మన కెపాసిటీ 112 టీఎంసీలు యాక్చువల్గా, కానీ ఈసారి 80 టీఎంసీల వరకే పెట్టాలి. దాంట్లో స్టాక్ పాయింట్ డ్యామ్ గేట్ల పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ నిర్ణయం తీసుకున్నారు. రేపు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు, డ్యామ్ బోర్డు కమిటీ వాళ్ళంతా నిర్ణయం తీసుకుని వాళ్ళు ఎంతో తీసుకున్న నిర్ణయం తర్వాత నేను ఏదైనా దాని గురించి చర్చించగలనని చెప్పేసి నేను అందరూ తెలియజేస్తాను. మొట్టమొదటిగా మీ అడుగు పత్తికొండ ఏరియాలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంలో సఫలీకృతులయ్యారు. అందులో ఆ ప్రాంత రైతులు కూడా చిరకాల కోరిక అది. కాబట్టి ఇంకా మీరు చెప్పిన విధంగా అన్ని ప్రాజెక్టులు సాధించి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో బస్తిపాటి నాగరాజు అనే మార్కును నిలబెట్టుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.